స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను గారు గొప్పవారని యేసుక్రీస్తు వారు చెప్పినా ఆయనే చెప్పిన మాట ఏంటి అంటే, పరలోక రాజ్యంలో అల్పుడు కూడా ఆయన కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన మిగులు అల్పమైన స్థానానికి వెళ్ళిపోయారు. ఎందుకు అల్పమైన స్థానానికి వెళ్ళిపోయారు, ఎవరు అల్పమైన స్థానానికి, మిగులు అల్పమైన స్థానానికి వెళ్తారు అని ఆలోచించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఎదుటివానికి బోధించి తాము చేయని వారు మిగులు అల్పులు. మరి ఈయన ఏం బోధించారు, ఏం పాటించలేదు అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూడక మునుపే ఒక ఆయన వస్తారని, ఆయన చాలా గొప్పవారని చెప్పారు. నిజంగా ఆయన వచ్చినప్పుడు, ఆయనను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఈయన, నీ చేత నేను పొందాలేమో, నా చేత నువ్వు పొందడానికి వచ్చావంటే నీతి యావత్ ఇలా జరిగిపోవాలి, నువ్వు కానిచ్చే యోహాను అని చెప్పారు. విషయాలు జరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన గురించి ముందే అంత గొప్పగా చెప్పిన ఆయనను చూసిన తర్వాత ఆయన గొప్పవాడు, ఘనుడు అని చెప్పిన ఆయన ఎక్కడ పాటించలేదు ఎదుటి వారికి చెప్తూ అని ఆలోచిస్తే ఒక మాట చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అంటున్నారు. ఎవరి మాట అంటుంది అంటే, యోహాను చెరసాలలో విని, అంటే పైన కొన్ని సందర్భాలు జరిగాయి. ఈ విషయాలన్నీ పట్టుకొని వెళ్ళి వారు యోహాను గారికి చెప్తూ ఉన్నారు. అప్పుడు యోహాను గారు ఏం చేశారంటే, 2 వ్యక్తులను పిలిచి యేసుక్రీస్తు వారి దగ్గరకు పంపిస్తున్నారు. ఇదే విషయాన్ని మనం లూకాసు వార్తలో చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 18వ వచనం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియచేసిరి. ఏ సంగతులు? పైన ఏం జరిగింది అంటే, శతాధిపతి యొక్క దాసుని యేసుక్రీస్తు వారు బాగు చేయటం, ఆ తర్వాత ఒక విధవరాలి కుమారుణ్ణి చనిపోతే అతన్ని అంటే మృతిలో నుండి లేపడం, ఇలాంటి ఎన్నో ఆశ్చర్యక్రియలు జరుగుతుండగా చూసి ఆయన శిష్యులే కొందరు విని, యోహాను గారు చెరసాలలో ఉన్నారు అప్పటికే, హేరోదియాని ఉంచుకున్నావని హేరోదు గారిని అనడం వలన చెరసాలలో వేయడం. మనకు తెలుసు కదా, ఆయన పుట్టినరోజు హేరోదియ కుమార్తె నాట్యం ఆడడం, నీకేం కావాలో కోరుకోమనడం, ఆమె తల్లిని సంప్రదించి యోహాను గారి తలను కోరుకోవడం, వెంటనే యోహాను గారిని తీసుకురావడం జరుగుద్ది. కానీ ఈ లోపే ఏం జరుగుద్దంటే, మొదటే హేరోదు యోహాను గారిని చంపాలి. కానీ చంపితే ప్రజలు ఒప్పుకునే స్థితిలో లేరు. ఆయన ఒక గొప్ప ప్రవక్త అని విశ్వసిస్తున్నారు. అందుకే చంపకుండా చెరసాలలో ఉంచాడు. ఇక ఇదే సమయం అనుకుని ఆ తర్వాత చంపడం జరుగుతుంది. చెరసాలలో ఉండగా ఈ వార్తలు అక్కడికి వెళ్ళాయి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియచేసిరి. యోహాను గారు బయట ఇలా జరుగుతుందండి, మీరు బాప్తిస్మ ఇచ్చారే, ఒక ఆయన మెస్సే అన్నారే, గొప్పవారు అన్నారే మీరు, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతున్నారు, ఇవి చాలా జరుగుతున్నాయండి అని చెప్పారు. ఇవన్నీ చేస్తారని యోహాను గారికి తెలుసా లేదా? నాకంటే గొప్పవాడు, నేను నీళ్ళల్లో ఇస్తున్నాను, ఆయన ఇంకా గొప్పగా ఇస్తారని చెప్పారు కదా. ఆయనే తండ్రికి ప్రియమైన కుమారుడు అని ఆయన బాప్తిస్మం తీసుకున్న రోజు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న రోజే తండ్రి సెలవిస్తే విన్నారు కదా. ఇన్ని తెలిసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారట? 19వ వచనం చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 19వ వచనం. అంతటి యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకొనవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. రాబోవు వాడవు నీవేనా అనే సందేహం ఎందుకు వచ్చింది? అసలు ఈ సందేహం యోహాను గారికి రావచ్చా?
ఆయన గొప్పవాడని, మనల్ని రక్షించడానికి వచ్చిన వారని, తిరిగి వెళ్ళిపోతారని, మరలా వస్తారనే సంగతులు ముందెరిగిన వారెవరు? యోహాను గారే కదా. ఆయన ఎరిగే కదా అందరికీ బోధించాడు ఈయన గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడని. మరి గొప్పవాడు 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 అనుకున్న ఆ వ్యక్తిని ఉద్దేశించి ఆయనకు వచ్చిన సందేహం ఏంటి? రాబోవాడవు నీవేనా? మేము ఇంకొకరి కొరకు కనిపెట్టాలా? ఎందుకు? ఇక్కడ నా అభిప్రాయం చెప్తానండి. నిజంగా ఇన్ని అద్భుతాలు చేస్తున్న నీవు అకారణంగా చెరసాలలో ఉన్న నన్నెందుకు విడిపించట్లేదు అనేది ఆయన ఉద్దేశమేమో. ఏమో. ఎందుకంటే మిగులు అల్పులు ఎవరు అంటే తాము పాటించక బోధించేవారు. మరి ఈయన బోధిస్తున్నాడుగా. యోహాను గారు బోధ చేస్తున్నారా? చేస్తున్నారు. ఏమని? నా వెనుక ఆయన వస్తున్నాడు గొప్పోడు, నా వెనుక ఆయన వస్తున్నాడు గొప్పోడని కదా బోధ చేస్తున్నాడు. బోధ అయితే చేశాడు కానీ ఆయన గొప్పవాడని ఆయన విశ్వసించలేదా? ప్రారంభంలో విశ్వసించాడు. కానీ ఏం జరుగుతుంది? రాను రాను ఆయనలో ఏదో సందేహం వచ్చింది. ఈయనేనా? మరి ఈయన అయితే ఇన్ని చేస్తున్న ఆయన నా విషయం ఎందుకు మౌనంగా ఉన్నారు అనేమో ఆయన ఇంటెన్షను. అందుకే ఇటువంటి ఇద్దరు మనుషులను పిలిచి వారిద్దరిని యేసుక్రీస్తు వారి దగ్గరకు పంపిస్తున్నారు. వారు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 20వ వచనం. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు, బాప్తీసమిచ్చి యోహాను మమ్మును మీ యొద్దకు పంపెనని చెప్పిరి. ప్రభు, మేము వచ్చాం. మేము ఎవరమంటే బాప్తీసమిచ్చి యోహాను గారి శిష్యులం. ఏంటి నాయన ఎందుకు వచ్చారు? మా గురువుగారు మిమ్మల్ని ఒక మాట అడగమన్నారు. రాబోవు వాడు అంటే మరలా రావలసిన వాడవట నీవేనా? అంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మరణించి తిరిగి లేచి మరలా పరలోకమునకు వెళ్ళి తండ్రి పంపితే వచ్చేవాడవు నీవేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఈ మాట అడిగి రమ్మన్నారండి మమ్మల్ని. ఈ మాట మమ్మల్ని అడిగి రమ్మన్నారు. దయచేసి సెలవివ్వండి అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం విందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, వాళ్ళు వచ్చినప్పుడే, ఆ ఇద్దరు మనుషులు వచ్చినప్పుడే యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశారు. రోగాలు, బాధలు, అపవిత్రాత్మలు పట్టిన వారందరినీ బాగు చేసి అప్పుడు చెప్తున్నారు, మీరు వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చూసారు ఇక్కడికి వచ్చి, మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి ఆయనకి చెప్పండి, యోహానుకు తెలపండి. ఎందుకంటే ఎక్కడో విన్నవి ఎక్కడో చూసినవి చెప్తూ ఉంటే ఆయనకి సందేహం వచ్చిందేమో. మీ కళ్ళ ముందు జరిగింది కదా, ఇప్పుడు మీరు వెళ్ళి యోహాను గారికి సాక్ష్యం ఇవ్వండి. మీరు కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చును. అంటే యోహాను గారికి ఏమొచ్చిందనమాట ఇక్కడ? అభ్యంతరము. అభ్యంతరము రాకూడదండి. వస్తే వెంటనే ఏంటి అని తెలుసుకోవాలి. నా విషయమై, ముఖ్యంగా నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. కానీ యోహాను ఇప్పుడు నా విషయమై అభ్యంతర పడుతున్నాడు అంటే ధన్యత స్థానాన్ని కోల్పోయాడు అని చెప్తూ, యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానుని గురించి జనసమూహముతో ఈలాగు చెప్పసాగెను. ఇక దూతలు వెళ్ళిన తర్వాత ఆయన గురించే మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. మాట్లాడుతూ వచ్చి చెప్పిన మాటే 28వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే మనం ఏది వింటున్నామో, ఏది చూస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించి మొదట మనము పాటించి ఎదుటివానికి బోధించాలి. ఇక్కడ యోహాను గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే
చాలా గొప్ప జీవితం, చాలా అద్భుతమైన జీవితం. కానీ ఒకే ఒక సందేహం ఆయన గొప్ప స్థితిని కిందకు నెట్టేసింది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇది లోక సంబంధమైన దేవుని రాజ్యములో అల్పమైన స్థానానికి వెళ్ళిపోయారు. కానీ అదే అసలు నిత్య జీవాన్ని పొందే స్థాయి అయితే ఏం ఆలోచించాలి? అసలు మిగులు అల్పులకు పరలోకం ఉంటుందా? బోధించి పాటించిన వారికి పరలోకం ఉంటుందా అంటే ఉండదు. అంటే ఈయన పరలోకానికి వెళ్ళే అర్హతే ఉండేది కాదు. కానీ ఇది భూమి మీదున్న పరలోక రాజ్యము, భూమి మీదనున్న పరలోక రాజ్యం కాబట్టి కొంత వెసులుబాటు ఉందనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చిన యోహాను గారి 2 శిష్యులతో మీరు కన్నవి విన్నవి వెళ్ళి యోహానికి చెప్పండి అని చెప్పారో, వెళ్ళి చెప్పిన తర్వాత ఆయనలో కొంచెం ఆలోచన కలుగుంటుందేమో, మార్చుకున్నారేమో ఏమో, ఎందుకంటే మనకు వ్రాయబడిన సంగతి. కానీ ఇంత గొప్పవాడు నరకానికి వెళ్ళిపోయాడా అంటే, అందుకే అంటున్నా, యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత యోహాను గారిలో మార్పు వచ్చి ఉంటుంది, ఆలోచించుంటారు, అర్థం చేసుకుని ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఎంత బోధ చేసిన తాను, ఎంత గొప్ప గొప్ప సంగతులు చెప్పిన తాను ఒక చిన్న అభ్యంతరంతో తన స్థానాన్ని అల్పస్థాయి నుండి మిగులల్పస్థాయికి దిగిపోయిందా? అల్పస్థాయి కదా, ఆయన గొప్ప స్థాయి నుండి మిగులు అల్పస్థాయికి దిగిపోయిందండి. అందుకే నేను ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటావు మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? పడిపోతావు. నిలుచున్నానులే, బాగానే ఉందిలే, నేను బాగానే ఉన్నాను విశ్వాసంలో అనుకుంటే పడిపోయే ప్రమాదం ఉందండి. ఒకవేళ పడిపోయిన తర్వాత అయినా కనీసం చూసుకుంటే లేవడానికి ఉంటుంది, ఇంకా పడిపోయి ఇంతే అనుకుంటే లేవడానికి కూడా ఉండదు కదా. నిజంగా వృద్ధాప్యమందు దేవుని వరము చేత కలిగిన కుమారుండి యోహాను గారు. అందరూ తిన్నట్టు తినలేదు, అందరూ ఉన్నట్టు లేడు, అందరి మధ్యలో లేడు. ఎక్కడో అరణ్య ప్రదేశంలో అక్కడక్కడ ఉన్న ప్రజలకు ఉన్న విషయాన్ని ధైర్యంగా బోధిస్తూ సమాజంలో ప్రత్యేకంగా బ్రతికారు ఆయన. యేసుక్రీస్తుని చూడక మునుపే ఆయన గొప్పతనాన్ని ప్రచురించిన వ్యక్తి ఆయన. కానీ తన జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం సందేహం, అభ్యంతరం తన జీవితంలో వచ్చింది. ఈ అభ్యంతరం వలన గొప్ప స్థాయి నుండి మిగులు అల్పమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే శాస్త్రులు పరిశీల స్థానానికి వెళ్ళిపోయారు ఆయన. మరి అక్కడే ఉన్నారా అంటే మనకు తెలియని విషయం. ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే భక్తి కలిగిన వారు, తల్లిదండ్రుల భయభక్తుల్లో పెరిగిన వారు దేవుడిచ్చే అవకాశాన్ని ఒకసారి కాకపోతే ఒకసారైనా సద్వినియోగం చేసుకుంటారనేది నా నమ్మకం. ఎందుకంటే మనం చాలామందిని చూస్తున్నాం కదా, భయభక్తుల్లో పెరిగి జీవన కొరకు బ్రతికిన వారు. దావీదు గారిని చూస్తున్నాం, తప్పు చేసినప్పుడు సరిచేస్తే సరిచేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, అంత గొప్ప యోహాను గారు మిగులు అల్పమైన స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, బోధించారు కానీ పాటించలేదు. తన వరకే వచ్చేటప్పటికి అభ్యంతరాలు వచ్చాయి. ఇక్కడ మనం కూడా అంతే, ఎదుటి వారికైతే చాలా నీతులు చెప్తాం, నువ్వు అలా చేయకు, ఇలా చేయకు, అలా ఉండు, ఇలా ఉండు అని. కానీ అదే మన జీవితంలోకి వచ్చేటప్పటికి చాలా సందేహాలు కదా. లోక సంబంధంగా మనం 1-2 విషయాలు ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరి ఇంటిలోనైనా కష్టం వస్తే, నష్టం వస్తే, లేదా ఎవరైనా ఆ ఇంట్లో ఎవరైనా కావాల్సిన వారు చనిపోతే మనం చాలా ఓదార్పు మాటలు చెప్తాం. ఇప్పుడే ధైర్యంగా ఉండాలండి, ఇలాంటప్పుడు చాలా నిబ్బరంగా ఉండాలండి, ఇప్పుడే దేవుని మహిమపరచాలి, లేకపోతే దేవునికి అవమానం, అపవాదిని గెలిపించిన వారం అవుతాం, అది ఇది అంటాం. కానీ అదే సమస్య మన దగ్గరకు వస్తే మనము వాళ్ళలానే ప్రవర్తిస్తాం. ఎందుకంటే సమస్యనే చూస్తాం కానీ సమస్యనిచ్చిన దేవుడు పరిష్కారం ఇస్తాడనే సంగతి ఆ క్షణం మర్చిపోతాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే అందరికీ గొప్పగా చెప్పారు యోహాను గారు, అందరికీ గొప్పగా చెప్పారు యోహాను గారు. కానీ తన దగ్గరికి వచ్చేటప్పటికి నిజమేనా, ఈయనేనా తర్వాత వచ్చేది,
మరి ఈయనైతే ఎందుకు ఇలా ఉన్నారు నా విషయంలో? ఏదైనా నాకు అనుమానం ఉంది, కానీ ఒకసారి వెళ్ళి అసలు ఆయనేనో కాదో కనుక్కురండి, ఎందుకన్నా మంచిది కదా అని మనుషులను పంపారు. గురువుగారే ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి మరి ఆయన దగ్గర ఉన్న శిష్యుల పరిస్థితి కూడా అంతే ఉంటుందిగా. అందుకే వాళ్ళు కూడా ఏం చేశారంటే, మరి అక్కడ యోహాన్ గారిది ఏం మాట్లాడలేదేమో. నిజమైతే మాట్లాడాలి. ఏమనంటే, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నారండి, మీరే చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. ఏమని? ఆయన గురించి ఏమని చెప్పారు? ఆయన నాకంటే గొప్పవాడు, నన్ను హేళన చేసే పరిస్థితులు ఎవరికి ఏమీ ఉండవు అని మాట్లాడుతూ మనం గమనిస్తాము. ఒక్క మాట ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో 26 నుండి చదువుదాం. వారి యోహాను నొద్దకు వచ్చి, పై చదువుదామా? శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను గనుక వారి యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను. ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎదుకు వచ్చుచున్నారని అతనితో చెప్పాను. ఇక్కడ పై సందర్భంలో సలీము దగ్గరున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండడం వలన యోహాను గారు బాప్తీసం ఇస్తున్నారు. అదే ప్రదేశంలో శిష్యులతో కూడా యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం ఇస్తున్నట్టు కనిపిస్తుంది మనకి 22వ వచనం నుండి చదివితే. ఆ సందర్భంలో శుద్ధీకరణ ఆచారాన్ని బట్టి యోహాను శిష్యులకి వేరే వారికి వివాదం జరిగింది. వీళ్ళందరూ యోహాను గారి దగ్గరికి వచ్చారు వివాదం తీర్చుకోవడానికి. వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, యోహాను గారితో ఆయన శిష్యులు ఏమంటున్నారంటే, ఎవడు యోర్దాను అవతల నీ చేత బాప్తీసం పొందారంటే, యేసుక్రీస్తు వారు యోహాను గారి చేత బాప్తీసం పొందారు కదా, ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ, నీ చేత బాప్తీసం పొందాడే ఒక ఆయన మెస్సియా, ఆయన ఇక్కడ ఆయన కూడా బాప్తీసం ఇస్తున్నాడు, చాలామంది ఆయన దగ్గరకు వస్తున్నారు అని చెప్పారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, నీవు మాత్రమే ఈ బాప్తీసం ఇవ్వాల్సిన వాడవు, కానీ యేసుక్రీస్తు కూడా బాప్తీసం ఇచ్చేస్తున్నాడు అంటే నీ బరువు తగ్గుతుంది, నీ వెయిట్ తగ్గుతుంది, నీకున్న గౌరవం తగ్గుతుంది అనేది అతని ఇంటెన్షన్. అప్పుడు యేసుక్రీస్తు వారు గూర్చి ఆ వ్యక్తి యోహాను గారితో చెప్తే, అప్పుడు యోహాను గారు ఏమంటున్నారు? 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునూ ఏమీయూ పొందనేరడు. అతను ఇస్తున్నాడని అతను మీరు తక్కువ చేయొద్దు. పరలోకము నుండి దేవుడు అధికారం ఇస్తేనే ఎవరైనా చేయగలరు, నేనైనా ఆయనైనా అంటూ, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అయినా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను ముందొచ్చాను కానీ నా వెనకొచ్చేవాడు నాకంటే ముందటివాడవుతాడని, గొప్పవాడవుతాడని నేను సాక్ష్యం చెప్పాను కదా. మొదటి మీకే కదా చెప్పాను, నేను నా శిష్యులని మీకే కదా మొదట చెప్పాను. అప్పుడు మీరు విన్నారు కదా, మళ్ళెందుకు మీకు ఈ సందేహం వచ్చింది? మరి నాకంటే గొప్పవాడు నాకులా చేస్తాడుగా, నాకంటే గొప్పవి చేస్తాడుగా అంటూ, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటున్నారు. నిజంగా ఆయన గురించి చెప్పిన విషయాలు మరలా జరుగుతున్న సన్నివేశాలను బట్టి శిష్యులు వచ్చి చెప్తున్నప్పుడు కూడా యోహాను గారు ఏమంటున్నారంటే, పరలోకము నుండి తండ్రి అధికారం ఇయ్యకపోతే ఎవ్వరూ ఈ పని చేయలేరు. అయినా నేను క్రీస్తును కానని చెప్పాను కదా, మరి ఆయనే క్రీస్తు అయినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు కదా అని బోధించాడు కదా. ఇప్పుడు మరి మీరు వెళ్ళి రాబోవు వాడవు నీవేనా, మేము ఇంకొకరికొరకు కనిపెట్టాలా, మా గురువుగారు అడిగి రమ్మన్నారని వీళ్ళు వచ్చి అడిగే ముందు వాళ్ళు యోహాను గారితో మాట్లాడాలిగా. ఏమండి గురువుగారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి రాబోవాడవు నీవేనని అడగమంటున్నారు మీరు, ఆయన గొప్పవాడు కదా, ఆయన గొప్పవాడనే కదా మీరు నాకు సాక్ష్యం ఇచ్చారు, మీరు మాకు సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, మేము కూడా చూస్తున్నాం. అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు, బాప్తిస్మాలు ఇస్తున్నాడు, శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మీకంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. మరి ఇప్పుడు వెళ్ళి రాబోవాడవు నీవేనని అడగమంటున్నారు. మరి ఇది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమంటే బాగుండేది కదండి. ఇక్కడ వీళ్ళు కూడా ఎలాంటి వారంటే, గురువుగారు ఏది చెప్తే అది చేసేవాళ్ళే తప్ప విచక్షణతో ఆలోచించే బ్యాచ్ కాదనమాట.
లేకపోతే ముందుగా ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని విన్నవారు ఖచ్చితంగా ఆయనను అడగాలి, ఏంటండి ఇదిలా, మీరే చెప్పారు కదా ఆయన గొప్పవాడని, గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా, మళ్ళా వెళ్ళి మమ్మల్ని అడగమంటున్నారు ఏంటని అడగాలి. కానీ అడగకుండా మమ్మల్ని పంపిన వానికి మేము సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పమని అడుగుతున్నారు అంటే గురువు గారికి అభ్యంతరం వచ్చిందంటే శిష్యులకు కూడా వస్తుంది ప్రియులారా. అందుకే గురువులను అనుసరించడం కాదు, మనకంటే పెద్దవారిని అనుసరించడం కాదు, మంచేత అనుసరించు. నీకు సందేహం వస్తే మాత్రం తప్పకుండా ధ్యానించు. మనకంటే వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళ గొప్పోళ్ళు, వాళ్ళు చెప్పింది గొప్ప, వీళ్ళు చెప్పింది గొప్ప, వాళ్ళకంటే నీకేమైనా బాగా తెలుసా, నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు కాదు. లేదా గ్రుడ్డిగా నిన్నెవరు నడిపిస్తున్నారో వారిని అనుసరించటం కాదు. మనోనేత్రం తెరిచి వాక్యములో దేవుని మనసు కనుక్కోవాలి. లేకపోతే ఇదిగో యోహాను గారిలానే ఉంటుంది మన పరిస్థితి. ఏ విషయాన్ని గొప్పగా చెప్పారో ఆయన అది మరచి ముందేమో బోధించాడు గొప్పవాడని, ఇప్పుడేమో ఆయన కాదా అనే అభ్యంతరం ఆయనకే వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారంటే, గొప్పోడు యోహాను స్త్రీలు కనిన వారిలో, కానీ పరలోక రాజ్యంలో అల్పుడు కూడా ఆయన కంటే గొప్పోడు. అంటే ఆయన మిగుల అల్పుడు, ఆయన మిగుల అల్పుడు. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. మనం ఎక్కడున్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? మన హృదయం యథార్థంగా ఉందా? మనుషులు ఒకవేళ నీ స్థితిని గుర్తించకపోవచ్చేమో, మానవ హృదయంతో ఆలోచించే వారికి నీ అభిప్రాయాలు అర్థం కాకపోవచ్చేమో, దేవుని మనసు కలిగి బ్రతుకుతున్న నీ మనస్సు లోక సంబంధమైన మనస్సాక్షి కలిగిన వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ హృదయాలను పరీక్షించే దేవునికి ఎదుట నీ హృదయం యథార్థంగా ఉందా? నీతి, యథార్థత, భయము, భక్తి కలిగిన మనస్సేనా నీది? అయితే నువ్వు గొప్పవాడవే. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. అంత బోధ చేసిన ఆయన కాదా అని అభ్యంతరపడగాని మిగులు అల్ప స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఈరోజు ఎన్నో మాటలు వింటూ ఎంతోమందికి బోధిస్తున్న మనము ఎదుటివారికి బోధిస్తున్నాం, కానీ మనకు మనం బోధించుకుంటున్నామా? ఎదుటివారికి బోధించే మనకు మనం బోధించుకుంటున్నామా? మనకు మనం బోధించకుండా, ఒకవేళ బోధించిన స్వార్థపూరితమైన బోధ అయితే, కల్మషంతో కూడిన బోధ అయితే, అసూయతో కూడిన బోధ అయితే, మత్సరంతో కూడిన బోధ అయితే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేం, అల్పస్థాయిలో కూడా ఉండం. ఎందుకంటే భూమి మీదున్న పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన వారంతా, భూమి మీదున్న పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం పొందాలి. వీళ్ళు రాజ్యంలో ప్రవేశిస్తారు. అయితే ప్రవేశించగానే ఇక వీళ్ళు పరలోకానికి అర్హులని కాదు. ప్రవేశించిన వీరు స్థిరమైన మనసు కలిగి అంతము వరకు సహించాలి. ఈ మధ్యలో చాలా అభ్యంతరాలు కలుగుతాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? గొప్పగా విని, గొప్పగా చేసి, గొప్పగా ప్రారంభించి 4 రోజులు గడవగానే, 4 మెట్లు దాటగానే సందేహాలతో నిండిపోయి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గుర్తించలేక కన్ఫ్యూజ్ అవుతున్నామా? అలా ఉండకూడదండి. అందుకే మొత్తం తెలుసుకొని గ్రహించి మారు మనసు పొందాలి. మారు మనసు పొందని రక్షణ నిష్ప్రయోజనము. మారు మనసు పొందితే నీ సహోదరుని ప్రేమిస్తావు, శత్రువుని ప్రేమిస్తావు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని విడిచిపెడతావు. ఇవేవి నువ్వు విడిచిపెట్టలేదు ఇంకా అంటే పేరుకే మారు మనసు వద్దు అనుకునే జాబితాలో ఉన్నామని. అందుకేనేమో ఈ రాత్రి యోహాను గారి జీవితాన్ని మన ముందు పెడుతున్నారు దేవుడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు అంత గొప్ప స్థాయి నుండి మీకు ముందే చెప్పా, పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన వారు యోహాను గారు. తన జీవితం అంతా దేవుని సంతోషపెట్టాలని కోరుకుని వివాహాన్ని చేసుకునేవాడు ఆయన. అందరిలా తినలేదు, అందరిలా జీవించలేదు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు శరీరపరంగా. కానీ
ఒక చిన్న అభ్యంతరం తనని మిగులు అల్పస్థాయికి తీసుకుని వెళ్ళింది. తర్వాత పశ్చాత్తాపడుండొచ్చు, ఆయన స్థితి మెరుగుపడి ఉండొచ్చేమో, కానీ అంటే మెరుగుపడుండొచ్చు అని మాత్రమే చెప్పగలం. కానీ ఈ రాత్రి మనం అలా ఉండకూడదు అని దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఒకసారి వెలిగించబడిన నీవు పడిపోకూడదు, నిలుచున్న నీవు పడిపోకూడదు. అంటే నీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. సాధ్యమైతే అందరినీ సమాధానపరిచేవాడిగా ఉండాలి. సాధ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సత్యసువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. హెచ్చరికగా, ఎదుటివారి ముందు హేళనాస్పదంగా, వెకిలితనంగా, అపహాస్య ధోరణిలోని సువార్తను ప్రకటించేవాడిగా ఉంటే అది దేవునికి నచ్చదు. లేక ఎంత బోధ చేసి ఎంత గొప్పవాడివి అనుకున్నా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండు. పడిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నావేమో, అపవాది కల్పించే తంత్రాలకు నువ్వు లోనవుతున్నావేమో ఒకసారి చూసుకో. లేకపోతే చాలా డేంజర్ జోన్లో నువ్వు ఉన్నావని అర్థం. ఎదుటివాని గూర్చి మాట్లాడే ముందు, ఎదుటివాని గూర్చి చెప్పే ముందు నీ హృదయ స్థితిని ఒకసారి పరీక్ష చేసుకో. అందుకే స్త్రీలు కనిన వారిలో గొప్పవారు అయినను అల్పుల కంటే మిగులల్ప స్థాయికి వెళ్ళిపోయారు యోహాను గారు. నీవు అలా ఉండకూడదు. ఒకవేళ నేను అన్న మాట అదే, వాళ్ళు వెళ్ళి చెప్పారు కాబట్టి ఒకవేళ సరిచేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సరిచేసుకున్నారేమో. మరి మనకు అవకాశం ఉందో లేదో తెలియదుగా. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ముందే దేవుడెవరు, యేసుక్రీస్తు వారెవరు, పరిశుద్ధాత్మ ఎవరు, వాక్యం ఏం చెప్తుంది, ఎలా బ్రతికితే నిత్య జీవం, ఎవరిని ఆధారం చేసుకోవాలి, దేన్ని బట్టి నిత్య జీవం అనే విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత బాప్తిస్మం తీసుకోండి. అప్పుడు బ్రతకడానికి వీలు కలుగుతుంది. లేదంటే లోకస్తుల్లానే ఉంటామండి. అంత గొప్ప భక్తుడు, ఉన్నత స్థాయికి ఎదిగిన భక్తుడు అట్టడుగు స్థానానికి చేరిపోయాడు. మరి అన్ని విషయాల్లో తప్పిపోయే మన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు ప్రేమించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు నీవు బోధించుకుని ఎదుటివారికి బోధించు, నీవు గొప్ప స్థాయిలో ఉంటావు. కాబట్టి రాత్రి నుంచే మనం ఒక పని చేద్దాం. ఏ మాట చెప్తున్నా మనుషులు అంగీకరించకపోయినా యథార్థ హృదయంతో చేయండి. ఏదో ఒకరోజు తప్పకుండా నిజం బయటపడుతుంది. మన రంగు కొంతకాలమే కదా, మన రంగు కొంతకాలమే. ఒక కథ ఉంటుంది, అంటే మీరు చాలామంది చదువుంటారు, వినుంటారు. ఒక కాకెట ఆహారానికి తిరుగుతూ ఉండగా, అంటే కొంచెం అటు ఇటు మార్పులు ఉన్నాయేమనుకోకండి, ఎక్కడో సున్నపు కుండ, సున్నం కలిపిన కుండ ఉందట, దానిలో పడిందట. వెంటనే తెల్ల సున్నం కదా, కాకి మొత్తం తెల్లగా అయిపోగానే అది అనుకుందట, నా రూపం మారిపోయింది కాబట్టి నేను ఈ జాతికి చెందిన దాన్ని, కాకిని కాదు అనుకుని నేను కొంగని అని చెప్పడం ప్రారంభించిందట. ఇక తాను ఒక కొంగలాగా నేను కొంగని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న సందర్భంలో కొంగలకి డౌట్ వచ్చింది. దీని ముక్కు వేరుగా ఉంది, మన ముక్కు వేరుగా ఉంది, దీనికి మనకేదో తేడా ఉంది, కానీ ఎట్లా మరి అది అలాగే చెప్తుంది కదా, చూద్దాం ఏదో ఒక రోజు తెలియకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారట. ఇలా అనుకోకుండా ఒకరోజు వర్షం వచ్చిందట. వర్షానికి కాకికున్న సున్నమంతా పోయిందట. అప్పుడు ఏ రంగు కనిపిస్తుంది కాకి? నల్లని రంగే. ఎంతకాలం మోసం చేయగలిగింది? ఎంతకాలం గొప్పగా చెప్పుకోగలిగింది? ఎంతకాలం కాకి జాతి కంటే నేను గొప్పదానని చెప్పుకోవడానికి అవకాశం కలిగింది అంటే కొద్ది రాజులే. ఎందుకంటే దాని నిజరూపం అది కాదు కాబట్టి. అలాగే మనం కూడా వేషధారుల వలె జీవిస్తూ ఉన్నామనుకోండి, పరలోకం వెళ్ళాం. అలా అని ఎక్కడో సుఖపడతామంటే మన అసలు రంగు బయటపడిన రోజు అంత అర్థమైపోతుంది. అక్కడి నుంచి పుట్టిందేనండి ఈ సామెత, బయటపడకపోదు రంగు అసలు రంగు అని. అసలు రంగు ఏదో ఒకరోజు బయటపడుతుందనే పాట ఎందుకు వచ్చిందంటే ఇది ఈ కాకి స్టోరీ నుండి వచ్చింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మనుషులుగా మనము బుద్ధి తెచ్చుకోవాలని, యుగాంతమందున మనకు బుద్ధి కలగాలని. మరొకసారి ఆలోచిస్తారా? గొప్ప స్థాయి నుండి మిగులు అల్పమైన స్థాయికి ఎందుకు వెళ్ళిపోయారు యోహాను గారు అంటే ఆయనే బోధించారు, కానీ ఆయనకే అభ్యంతరం వచ్చింది.
ఒకవేళ నువ్వు నేను అలాగే ఉంటే మనం కూడా ఆ స్థాయికే వెళ్ళిపోతాం. ఆయనకు అవకాశం ఉంది కాబట్టి సరి చేసుకున్నారు అనుకుంటున్నాం, మరి మనకు లేకపోతే? కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎవరో చూడాలని, ఎవరో ఏదో చేస్తారని మనుషులను ఉద్దేశించి మనుషుల కొరకు ఏది చేయొద్దు. పరలోకాన్నిచ్చే దేవుడు మెచ్చాలి అంటే హృదయాన్ని చూసే ఆయన దృష్టికి యోగ్యులుగా, మంచివారిగా మనం బ్రతికితే ఆయన తప్పకుండా పరలోకాన్ని ఇస్తారు. కాబట్టి పరలోకాన్ని పొందాలి అంటే ఎదుటివానికి బోధించే ముందు మనకు మనం బోధించుకుందాం. ఏది బోధించబోతున్నామో అది మనం చేస్తూ బోధిస్తే మనం పరలోకంలో గొప్పవారం అవుతామని వాక్యం సెలవిస్తుంది. కనుక పరలోక రాజ్యములో గొప్పగా అంతము వరకు బ్రతికిన వారికే రేపు తండ్రి దగ్గర స్థానం ఉంటుంది. ఆ తండ్రి దగ్గరకు వెళ్ళే జాబితాలో మనమంతా ఉండాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.